Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. సోషల్ మీడియా అసలు ఎంత పాపులర్ అయిందంటే ఈ మధ్య కాలంలోనే నిజంగానే కొన్ని వీడియోస్ వాటి వ్యూస్ చూసినప్పుడు కూడా ఆశ్చర్యం వేస్తుంది. కొన్ని వీడియోస్ అయితే అసలు ఎందుకు పోతాయో ఎందుకు పోవో కూడా అర్థం కాదు. అంటే ఒకవేళ ప్రేక్షకుల ఆదరణ దీనికి పొందింది అంటే మేబీ దాంట్లో ఏం చూసారో ఏంటో కూడా ఒక్కొక్కసారి అర్థం కాదు. కానీ కొన్ని వీడియోస్ మాత్రం ఎంత వైరల్ అయితే అంటే ప్రపంచంలోనే అత్యధికంగా చూసినటువంటి రీల్ ఆర్ వీడియోగా ఒక పర్సన్ తీసినటువంటిది జస్ట్ షార్ట్ వీడియో, అది ప్రపంచంలోనే ఇప్పుడు రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఇది ఎగ్జాక్ట్లీ కేరళకు సంబంధించిన పర్సన్. అది కూడా ఆయన ఏంటి అని అంటే ఆయన ఒక ఫుట్బాల్ ప్లేయర్, దట్టు జస్ట్ ఆయన ఫ్రెండ్స్తోని సరదాగా వెళ్ళి తీసినటువంటి వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడం, ఆ తర్వాత అది వైరల్గా మారడం. అతను కూడా ఆశ్చర్యపోయిండు. యాక్చువల్లీ ఈ వీడియో ఎందుకు వైరల్గా మారింది అనేది కూడా ఆయన కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి. ఎందుకంటే ఆయన ఈజ్ ఏ ఫ్రీ స్టైల్ ఫుట్బాల్ ప్లేయర్, జస్ట్ 21 సంవత్సరాలు, మహమ్మద్ రిజ్వాన్. ఆయన కేరళకు సంబంధించిన వ్యక్తి. అండ్ ఆయన జస్ట్ ఒక జలపాతం దగ్గర, కేరళలోనే, అది కూడా జలపాతం దగ్గర ఒక 30 సెకండ్స్ ఆర్ 40 సెకండ్స్కి సంబంధించిన వీడియో అది. అయితే ఆయన ఏంటంటే ఫుట్బాల్ ప్లేయర్ కదా జనరలీ. సో ఫుట్బాల్ని ఆ జలపాతం దగ్గర ఒక్క తన్నుదంతాడు. అప్పుడు ఆ జలపాతంకి అటు ఇటుగా రాలి ఉంటుంది కదా, సో ఆ రాయికి అటుగా ఇటుగా బాల్ తగులుతుంది. ఆ తర్వాత జలపాతం ఎక్కడి నుంచి అయితే పైన పడుతుందో వాటర్, అక్కడికి వెళ్ళి బాల్ కనిపించకుండా పోతుంది. సో ఇది చూసినటువంటి నెటిజన్స్ షేర్ చేసినటువంటి కొన్ని గంటల్లోనే మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇది నవంబర్ 2023లో ఆయన పోస్ట్ చేస్తే, ఈరోజు మనం ఉన్నది 2025 జనవరి మంత్ కదా. సో రఫ్గా అనుకోండి మేబీ ఒక 1 ఇయర్ 3 or 4 months అనుకోండి. సో ఈ దాంట్లోనే ఆయన ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేశాడు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఒక్కొక్క రీల్ ఎందుకు ఇంత పాపులర్ అవుతుంది అని అంటే, ఆ ప్లేయర్ ఆ బాల్ని తన్నిన విధానం ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన ఇంకో రీల్లో కూడా అదే విషయాన్ని షేర్ చేసిండు. యాక్చువల్లీ ఇది ప్రపంచ రికార్డు కొడుతుందని నేను కూడా అనుకోలేదు అంటూ ఆయన కూడా కామెంట్ చేయడం జరిగింది. సరే నేను మర్చిపోయాను ఎన్ని వ్యూస్ వచ్చాయంటే, ఇప్పటి వరకు 554 మిలియన్ వ్యూస్ ఆల్రెడీ ఈ వీడియోకి ఆర్ ఈ రీల్కి రావడం జరిగింది. సో దీన్ని బట్టి ఎక్స్పెక్ట్ చేయండి ఎంత భయంకరంగా ఈ రీల్ అనేది వైరల్గా మారింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. జస్ట్ ఆయన పోస్ట్ చేసిన రోజే ఆయన ఇంటికి వచ్చి చూసేసరికి ఆల్మోస్ట్ 1 మిలియన్ వ్యూస్ కొట్టింది అని అంటే, మరి 554 మిలియన్ వ్యూస్ అంటే పెద్ద ఆశ్చర్యం ఏం లేదు అనిపించింది. యాక్చువల్లీ ఇవి ఎన్ని షేర్స్ దక్కించాయి కూడా నేను ఒకసారి చెప్తాను. 92 లక్షలకు పైగా లైక్లు, 42,000 కంటే ఎక్కువ లక్షల కొద్దీ లైక్స్, కామెంట్లను ఈ రీల్ క్రియేట్ చేయగలిగింది. అండ్ ప్రపంచంలోనే అత్యధికంగా వ్యూ చేసినటువంటి ఇన్స్టాగ్రామ్ రీల్లో కూడా ఈ అవార్డు దక్కించుకుంది ఈ రీల్ అనేటువంటిది. అండ్ ఇది ఎక్కడెక్కడ చూసారు, ఎవరెవరు చూశారు అని అంటే, ఈ రీల్ని జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్ చాలా అంటే చాలా చూసారంట. అంటే ఎక్కువ ఫుట్బాల్కి సంబంధించిన ప్లేయర్స్, ఫుట్బాల్ లవర్స్ ఉంటారు కాబట్టి ఆ దేశాలలో మేబీ ఆ రీల్ అక్కడ ఎక్కువగా వైరల్ అయినటువంటి పరిస్థితి అండ్ చాలామంది షేర్ చేసిన పరిస్థితి అనుకోవచ్చు. సో జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ల ఉమ్మడి జనాభా కంటే కూడా ఈ వ్యూస్ ఎక్కువగా ఉన్నాయని నెటిజన్లు రిజ్వాన్ని, అంటే ఇప్పుడు ఎవరైతే మనకు కనిపిస్తున్నాడో రిజ్వాన్, ఆయనను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సో మా జనాభా కంటే కూడా నీ రీల్కే ఎక్కువ వ్యూస్ వచ్చాయి అండ్ షేర్స్ దక్కాయి అనేటువంటి కామెంట్ కూడా చేస్తున్న పరిస్థితి. అండ్ దీని మీద రిజ్వాన్ కూడా స్పందించిండు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, జస్ట్ ఏదో క్యాజువల్గా నేను జలపాతం దగ్గర నా ఫ్రెండ్స్తోని సరదాగా గడపడానికని వెళ్ళాను. సరే అక్కడ కూడా నా ఫుట్బాల్తోని ఒకసారి అయితే ఒక కిక్ ఇద్దాం, ఏమవుతుందా చూద్దాము అని అనుకున్నాడు. జస్ట్ కిక్ చేశాడో లేదో
అటు రాయికి తలిగి ఇటు రాయికి తలిగి ఆ తర్వాత ఆ జలపాతం లోపలికి వెళ్ళిపోయింది. ఇదే అక్కడ నిజంగా షాకింగ్. ఆ వీడియోలో కూడా మనం చూడొచ్చు, ఒక ఫ్రెండ్ నీళ్ళ లోపల ఆ వ్యూని చూస్తూ ఆయన కూడా షాక్ అయిపోయిన పరిస్థితి. సో నిజంగానే ఈ వ్యూస్ చూసిన వాళ్ళు ఆర్ ఈ రీల్ చూసిన వాళ్ళు కూడా ఇట్లాగే షాక్ అయ్యారు కాబట్టి అందుకే షేర్ చేస్తూ పోయినరు. ఇప్పుడు ఇది వరల్డ్ రికార్డ్ కొట్టింది. అండ్ ఆయన పేజ్కి వెళ్ళి చూసినప్పుడు కూడా ఆయన రీల్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఆయన ఫీట్స్ అంటే ఫుట్బాల్తోని ఆయన చేసే విన్యాసాలు ఆర్ దాన్ని కంట్రోల్ చేసే విధానం కావచ్చు చాలా చాలా బాగున్నాయి. జస్ట్ 21 years ఆఫ్ ఓల్డ్ ఇనా కాబట్టి గ్రేట్ ఫ్యూచర్ ఉంది. ఒక రీల్తోనే కాదు ఆయన లైఫ్లో కూడా సక్సెస్ కావాలి అంటూ కూడా చాలామంది నెటిజన్స్ అయితే కామెంట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో జనవరి 8న అంటే ఈ ఇయర్ జనవరి 8న సో ఇది అందరికంటే కూడా అంటే ప్రతి రీల్ ఇప్పటి వరకు రీల్ అనే యాప్ వచ్చినప్పటి నుంచి కూడా అత్యంత ఎక్కువ వ్యూస్ వచ్చినటువంటి రీల్గా ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేసింది అంటే మనం అర్థం చేసుకోవచ్చు. సో అదే జలపాతం దగ్గరికి వెళ్ళి ఆ రికార్డ్కి సంబంధించిన మెమోంటో అండ్ సర్టిఫికెట్ని చూపిస్తూ మరోసారి అక్కడికే వెళ్ళి మరో రీల్ చేసిండు. తన హ్యాపీనెస్కి పంచుకున్నాడు రిజ్వాన్. అండ్ చాలామంది అయితే చెప్తున్నారు ఫ్రీ స్టైల్ ఫుట్బాల్ ప్లేయర్ కాబట్టి ఫుట్బాల్ దాంట్లో చాలా మంచి ఫ్యూచర్ ఉంది ఈ అబ్బాయికి అనేటువంటి కామెంట్స్ కూడా పెడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా హ్యాపీ, యాజ్ వెల్ యాజ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా చాలా హ్యాపీ. కానీ నిజంగానే సోషల్ మీడియాలో ఇట్లాంటివి కొన్ని ఏవైతే మంచి చేస్తాయో ఆ వీడియోస్ షేర్ చేసినా కామెంట్ చేసినా చాలా చాలా బాగుంటుంది. ప్రపంచం అంతా కూడా ఆదరిస్తుంది. కానీ కొన్ని రీల్స్ మాత్రం అసలు ఎందుకు తీస్తున్నారో ఏంటో కూడా అర్థం కాని సిచ్యువేషన్. సో ఇట్లాంటి రీల్స్ తీసి షేర్ చేసిన పర్సన్ ఎవరైతే రిజ్వాన్ ఉన్నారో ఇట్లాంటి వాళ్ళను చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అండ్ ఇట్లాంటి మంచి రీల్స్ చేస్తూ ఉండాలి, నిజంగానే ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఇలా వాడుకుంటే మంచిది అని చాలామంది నెటిజన్స్ కూడా కామెంట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది.